కూర్చోండి సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలి సంతకంతో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఆర్భాటం చేసి 16,000 డిఎస్సి ఉద్యోగాలకి పిలిపివ్వటం జరిగింది. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి స్కాముల్లో కల్లా అతిపెద్ద మెగా విద్యా స్కాము మన ఈ కూటమి ప్రభుత్వంలో జరగటం మనం అందరం కూడా చూస్తున్నాం. వారు ఇష్టం వచ్చినటువంటి జీవోలను మార్చుకోవటం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నియమించి డిఎస్సి ఎగ్జామ్ని నడపటం, దీంట్లో అవకతవకలు జరిగినాయని నిరూపించబడిన నామమాత్రపు సెక్షన్లతోటి కేసు నమోదు చేయటం, ఇది తేటతెల్లమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్ని నడిపింది, విద్యార్థుల్ని మరొకసారి ఉద్యోగుల్ని మోసం చేసింది అని. ఎందుకనంటే ఇంతకుముందే మనము గత 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో ఏ ఉద్యోగము విద్యార్థికి అవకాశం ఇచ్చినా చాలా స్ట్రిక్ట్గా ఎక్కడా లేనని నిబంధనలు తీసుకొచ్చి మెరిటే ప్రయారిటీగా పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరిగింది. సచివాలయ ఉద్యోగులను ఎంతమందిని నియమించినా ఎక్కడా కూడా ఒక పార్టీ ముద్ర ఎప్పుడూ కూడా ఒక నాయకుడి రికమెండేషన్ తోటి ఎవరికి ఉద్యోగం రాలేదు. కానీ ఈ డిఎస్సి పేరుతోటి 16,000 మందికి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం అసలు జీవో మార్చిలు అంటే కొన్ని నామ్స్కి విరుద్ధంగా అసలు రిటర్న్ టెస్ట్ లేకుండా ఓన్లీ స్పోర్ట్స్ కోటాలోనే 490 మందికి ఉద్యోగాలు ఇచ్చున్నారు. ఆ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు కూడా తెలుగుదేశం నాయకులు రికమెండ్ చేస్తే చాలు సర్టిఫికెట్ వచ్చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు, రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయి. 15 లక్షల నుంచి 20 లక్షల బేరసారాలు నడిచినాయి. ఆడియో ఫుటేజ్లు ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్లో నేషనల్ స్థాయి అవార్డు వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం రాలా. తెలుగుదేశం నాయకుడు రికమెండ్ చేస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఉద్యోగం వచ్చేసింది. పేకాట బాగా ఆడతాడని కూడా ఉద్యోగం వచ్చేసింది. ఇది ఈ ప్రభుత్వంలో ఇంతకన్నా నిదర్శనం ఏమి లేదు. 2% ఉండేది స్పోర్ట్స్ కోటా, గతంలో జీవో ఉంది 74 జీవో. ఏ డిఎస్సి మెగా మోసం అంటే చంద్రబాబు నాయుడు కూటమి నైజం. డిఎస్సి అనేది ఉద్యోగ నియామకం కాదు, ఇది నేటి యువత భవిష్యత్తు యొక్క కార్యాచరణ కోసం మరి ఉపాధ్యాయుల ఎంపిక. అటువంటి డిఎస్సిని ఈరోజు ఏ విధంగా అవకతవకలు చేశారన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగం
ఒక కుటుంబానికి ఆశ. డిఎస్సి లక్షలాది కుటుంబాల శ్వాస. మరి అటువంటి శ్వాసని ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి తన తాయిలాల కోసం ఏ విధంగా ఈ ఉద్యోగాల్ని నియమించారన్నది మన అందరం కూడా చూసున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చారో ఆ పోస్టులకు సంబంధించి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతనందరినీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందో ఆ మోసాన్ని ప్రజల పక్షాన మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోరాటం చేస్తుంటే మరి వాళ్ళు చేసిన తప్పుని ఈరోజు ప్రజలకు తెలియజేస్తుంటే వారి మీద కేసులు పెట్టడాలు, వాళ్ళని జైల్లో పెట్టడాలు ఇటువంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలందరూ కూడా మన మీద నమ్మకంతో మనకి మరి అధికారం అప్పచెప్పారు. అధికారాన్ని ఏదో వాళ్ళ మతం కోసమో లేదా ఇంకో దానికోసమో ఉపయోగించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలన్న మరి ఆలోచనతోటి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అది చేయపోగా మరి అటు రైతులను కానివ్వండి లేదా ఆక్వా రైతులను కానివ్వండి, ఈరోజు యువతను కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తుందన్నది దయచేసి గమనించండి. నిజంగా మరి ఉద్యోగం మాజీ ముఖ్యమంత్రి మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అలాగే విద్యార్థి విభాగం కానీ యూత్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి ప్రజాప్రదర్శన సమర్పించడం అయింది. మనం అందరం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈరోజు విద్యా వ్యవస్థ ఎంచేతంటే మెగా డిఎస్సి అని పేరు చెప్పి మెగా దగా చేయడం జరిగింది. ఎంతోమంది ఉజ్వల భవిష్యత్తు చదువుకున్న వాళ్ళు విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ లోకేష్ గారు, ఈ రెండిద్దరూ కూడా ఎన్నో ఈ అవకతలకు, ఈ డిఎస్సి మీద జరిగిన అవకతలను సాక్ష్యాధారాలతో సహా వచ్చినా సరే ఎటువంటి చర్యలు తీసుకోకుండా తొంగలో పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వ్యవస్థను మనం అంతా కూడా చూసాము. రాబోయే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ పెట్టి మరి ఈ యొక్క ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. తక్షణం మరి లోకేష్ కూడా, విద్యాశాఖ మంత్రిగా చేసిన లోకేష్ కూడా వెంటనే రాజీనామా చేయాలి. మనందరం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నాడు నేడు పెట్టి మరి పాఠశాలను దేవాలయాలుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఈరోజు మరి అటువంటి వ్యవస్థని ఈరోజు పాఠశాలల్లో మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. మరి విద్యార్థులందరూ, పేద విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ స్కూల్కి ప్రవేశించేలాగా తీసుకొచ్చి విద్యార్థులను కూడా సర్కారు బడులు మూసివేసి సర్కారు పాఠశాలకు వెళ్ళకుండా బయట పాఠశాల, ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పరిస్థితి తీసుకుంది. కాబట్టి మరి మా ప్రీతం నాయకుడు ఒక ఆదేశాల సహకారం, ఆయన మార్గదర్శనంలో ప్రజలకి దగ్గరయ్యే విధంగా, ప్రజలకు వివరించే విధంగా రాబోయే రోజుల్లో 6వ తారీఖు నుంచి మరి 9వ తారీఖు వరకు నిరాహార దీక్షలు కానీ లేకపోతే 10వ తారీఖు అనే ఒక భారీ ర్యాలీలు కానీ చేపట్టబోతున్నాం. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, మేధావులకి మా యొక్క పార్టీకి ఇచ్చిన దిశని వాళ్ళకి వివరించే విధంగా చేపట్టే కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేసుకొని సెలవు తీసుకోండి. ఎన్నో హామీలు ఇచ్చింది యువతకి. ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా మెగా డిఎస్సి అని 14,000 పోస్టులు ఇచ్చి ఇదంతా ఒక మాఫియాగా కూటమి ప్రభుత్వం అనుచరులకు ఇచ్చుకోవాలి, వారి ద్వారా ఉద్యోగాలు పొందాలని ఈ రాష్ట్రంలో అనేక కుట్రలు కుతంత్రాలతోటి మెగా డిఎస్సి జరిగింది. యువతకు అన్యాయం చేసింది. అనేక మోసాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు చెప్పింది. నిరుద్యోగ భూతుంది. అన్ని రకాలుగానే మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడన్నా అన్ని ఆధారాలతోటి కూడా ఈ మెగా డిఎస్సి అనేది దగా డిఎస్సిగా, ఒక మోసపూరితమైనటువంటి డిఎస్సిగా ఈరోజు రాష్ట్రంలో అందరి ప్రజలకి కూడా తేటతెల్లమైంది. భారతదేశంలోనే ఈ యువతకి ఎంతో అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఇదంతా పెద్ద ఎత్తున యువత గళ్ళమెత్తి రోడ్డు ఎక్కితే ఏమాత్రం సిగ్గు లేకుండా యువత మీద కేసులు పెట్టడం, యువతకు అన్యాయంగా జైలు వేయడం కూడా చూస్తుంటే రాష్ట్రం అంతా అయోమయమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల తరపున పోరాడవలసిన బాధ్యత ఉంది, యువతకు అండగా ఉండవలసిన బాధ్యత ఉందని
ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తెలియపరచండి. ఇప్పుడు నుంచి పెద్ద ఎత్తున మనం నిరసన తెలియపరచాలి, యువతకు అండగా నిలబడాలి. ఏమాత్రం సిగ్గున్నా ఈ నారా లోకేష్కి వెంటనే రిజైన్ చేయాలి. బేషరతుగా కూడా యువతకు క్షమాపణ చెప్పాలనే విధంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. దీన్ని ఇప్పుడుకన్నా ఈ కూటమి ప్రభుత్వం గ్రహించి ఇప్పుడన్నా ఈ లోకేష్ రాజీనామా చేయకపోతే యువతకు న్యాయం జరిగే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉంటాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. యువతకి న్యాయం జరిగే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాడతాం. ఇప్పటికన్నా కూడా ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గున్నా కూడా లోకేష్ తోటి రాజీనామా చేయించండి. యువతకు క్షమాపణ చెప్పండి. పారదర్శకంగా ఉద్యోగాలు తీయండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలను అమలు జరపండి కూడా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నరసాపురం కలెక్టరేట్కి వస్తే అన్ని రకాలుగా కూడా అడ్డుకుని పోలీసులతో అడ్డుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మంచి పని కాదు. యువత ఆగ్రహానికి గురైతే మీకు ఏ రకంగా ఉంటుందని కూడా ఆలోచన చేసి ఇప్పటికన్నా మారండి. ఈ ప్రభుత్వం మారి యువతకు ఏదైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగ భృతి కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, అన్ని హామీలని అమలు జరిపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూడా తెలియజేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో డిఎస్సిలో జరిగిన అవకతవకలపై వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరి గతంలో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత మెగా డిఎస్సిపై మొట్టమొదటి సంతకం అని చెప్పారు. ఈరోజు కూటమి పరిపాలనలోకి వచ్చిన తర్వాత అంతా అవినీతి, అబద్ధాలతో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజకమైన పరిపాలన ఎక్కడా కనిపించట్లేదు. అన్ని వర్గాల వారు మోసపోయారు. గతంలో ప్రతి వర్గం వారికి వచ్చిన ఇబ్బందులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తున్నాం. గత వారంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి కూడా పోరాటం చేయడం జరిగింది. ఈ రోజున విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి పోరాటం చేయడం జరిగింది. ఏ పోరాటం చేసినప్పటికీ కూడా పోరాటాన్ని కూటమి ప్రభుత్వం దృష్టిలోకి వస్తే ఆ పోరాటాన్ని అడ్డుకోవడానికి పోలీస్ వ్యవస్థను పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రాలు ఇచ్చే దగ్గర కూడా కంట్రోల్ పెట్టడం, అడ్డుకోవడం ఇలాంటి చర్యలు చేస్తున్నారు తప్పించి దేనికోసం ప్రతిపక్షం మనకి ఈ నిరసన వ్యక్తం చేస్తుంది, దాంట్లో ఏం అవకతవకలు జరిగినాయి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలన్న ఆలోచన మాత్రం చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ రోజున మేము ఆధారాలతో సహా మెగా డిఎస్సిలో గోల్డ్ మెడలిస్టులకు జాబ్ రాకపోవడం, అవినీతి ఏ రకంగా జరిగింది, ఎవరెవరికి ఎలా తప్పుదారిలో ఉద్యోగాలు వచ్చినాయని ఆధారాలతో ఇచ్చినప్పుడు కూడా దానిపై కనీసం కన్నెత్తి చూసి చర్య తీసుకోకపోగా ఇలాంటి తప్పులు చేసుకుంటూ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసుకుంటూ పోతున్నారు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా వసతి దీవెన ఇచ్చి ప్రజల జీవితాన్ని ఎంతో ఆశాజనకంగా గడిపిన రోజులు చూసాం. ఈ రోజునే కాదు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయి విద్యార్థులు కానీ యువత కానీ వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు అందరి పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. దేంట్లోనైనా సరే అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా పోరాటాన్ని విరమించాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ రోజైనా కూడా అవకతవకలపై దృష్టి పెట్టి మీరు లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం, ఈ అవకతవకలను సరిదిద్దుకోవడం, ప్రజలకు జీవితంపై ఆశ కల్పించే విధంగా విద్యార్థులు, యువత యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి తొయ్యొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీద ఎలాంటి అవకతవకలు జరిగినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సిలో పాస్ అయినటువంటి వారితో, అలాగే స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టుకుని ఇవాళ డిఎస్సిలో జరిగిన అవకతవకలన్నీ కూడా ప్రూఫ్తో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి తెలియజేసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఇవాళ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మొన్న విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ ఈ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యమం చేశారో ఆ ఉద్యమం ఇవాళ ఢిల్లీ దాకా వెళ్ళిన వాస్తవాలు కూడా మనం చూసాం. ఇవాళ డిఎస్సి ఎగ్జామ్లో ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి వాళ్ళు ఈ యొక్క పరిశీలన పత్రాలు ఎంతో విధిగా చూడాల్సిన పరిస్థితుల్లో ఇవాళ గోప్యంగా ఉంచవలసిన పరిశీలన పత్రాలని ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చి అవుట్ సోర్సింగ్ ద్వారాగా దాన్ని లీకేజ్ చేసి కొన్ని లక్షల రూపాయలు చేతులు మారి ఇవాళ ఏదైతే స్పోర్ట్స్ కోటా అని పేకాట ఆడేవాడికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో
ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అన్నది మనం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. ఇవాళ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుని, ఏదైతే జీవోలు మార్పులు చేసి, ఇవాళ ఏదైతే డబ్బులు చేతులు మారి స్పోర్ట్స్ కోటా అనేది తెలుగుదేశం వారి యొక్క కబందాస్తాల్లో ఉంచుకుని ఇవాళ డిఎస్సి విద్యార్థుల యొక్క జీవితాలని తొంగలోకి తొక్కినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇవాళ ఈ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థుల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే వసతి దీవెన, విద్యార్థి దీవెన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వరకు త్రైమాసానికి 700 కోట్ల చొప్పున ఇవాళ 12 త్రైమాసాలు, అలాగే 2024 నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంత 9,100 కోట్లని ఇవాళ ఎగ్గొట్టే కార్యక్రమం మీరు చేశారు. మీరు ఇలాంటి కార్యక్రమం వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో నీట్లో ఏదైతే అవకతవకలు జరిగినాయని చెప్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ కాక్రోచనలు ఉద్యమాలు చేసి ఇవాళ అందులో అవకతవకలు జరిగినాయని ఆయన రాజీనామా చేయటం జరిగింది. మీరు ఎందుకు రాజీనామా చేయరని లోకేష్ గారిని ఇవాళ సూటిగా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపాదిస్తున్నాం. ఇవాళ మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, మీలో సిద్ధశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయండి. మీరు అన్నీ కూడా లేనిది ఉన్నట్టు, ఉన్నట్టు లేనిది ఉన్నట్టు మీరు చెప్పడం జరుగుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉద్యమించి మిమ్మల్ని రిజైన్ చేసే వరకు కూడా మేము నిద్రపోమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.